భారత పార్లమెంట్ సాక్షిగా బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. పలు రాజకీయ పార్టీలు కూడా అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేయాలని కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో అంబేద్కర్ సెంటర్ వద్ద పలు రాజకీయ పార్టీలు వివిధ పలు సంఘాల ఆధ్వర్యం కూడా ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు కూడా దీంతో పాటుగా కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన పలు ప్రజా సంఘాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏం కార్యక్రమాలు చేస్తున్నా తెలుసుకుందాం. అసలు అమిత్ షా వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత భారతదేశం లోపల ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిణమిల్లినటువంటి సందర్భం లోపల మరి భారతదేశంలో ఓటు అనేటువంటి ప్రాథమిక హక్కును తీసుకొచ్చినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అనేక రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో కేంద్రంలో మరి ప్రభుత్వాలు మరి ప్రజలను పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే డాక్టర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే గెలుపొందినటువంటి మరి అమిత్ షా గారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి సందర్భం లోపల ఆయన హోంమంత్రిగా మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి లోపల ఈ పార్లమెంటు సాక్షిగా ఈ నెల 17వ తారీఖున మరి ఆయన ఈ మధ్యలో మరి ఈ భారతదేశంలో అంబేద్కర్ అనేటువంటి పేరును పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. మరి ఈ అంబేద్కర్ను పేరు పిలవడం బదులు మరి దేవులను కనుక స్మరించుకున్నట్లయితే మరి వాళ్ళకు ముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మరి ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో దేవుణ్ణి ఆయన పొగిడితే మాకేం బాధ లేదు, కానీ డాక్టర్ అంబేద్కర్ గారిని తగ్గించినటువంటి మరి తక్కువ చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవే ఈ భారత ప్రజలకు మరి చాలా బాధ కలిగించినటువంటి పరిస్థితి లోపల మరి తక్షణమే కేంద్ర మంత్రి పదవికి మరి అమిత్ షా గారు రాజీనామా చేయాలి. దీనిపైన ప్రధానమంత్రి మోడీ గారు స్పందించాలి. మరి అమిత్ షా గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యం లోపల పిలిపించినటువంటి సందర్భం లోపల ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు వారు రాసినటువంటి భారత రాజ్యాంగ పుస్తకానికి పూలమాల వేసి నివాళులర్పించి ఇవాళ మరి ప్లకార్డులతోటి మరి బ్లాక్ రిబ్బన్లు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేస్తున్నటువంటి సందర్భం లోపల ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి ఎల్హెచ్పిఎస్ కేవీపీఎస్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అమిత్ షా గారు ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించి చెప్పాలి. మరి ఏ రకంగా మరి ఇవాళ మీరు కేంద్ర మంత్రి అయ్యారో ఒకసారి ఆలోచన చేసి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అమిత్ షా గారు తక్షణమే మీ మాటలను వెనక్కి తీసుకొని మరి క్షమాపణ చెప్పాలి. లేని ఎడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంఘాలను అనేక పార్టీలను కలుపుకొని భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దారా శివరాజ్ మహిబాద్. అమిత్ షా వ్యాఖ్యల వెనుక కుట్ర ఏం దాగి ఉందని అనుకుంటారో, నేను ఏ విధంగా ప్రధానమైన డిమాండ్ ఏంది మీది? అమిత్ షా గారు భారతదేశ ప్రజల ద్రోహి, రాజ్యాంగ ద్రోహి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రచిస్తే నీకు 18 సంవత్సరాలు నిండంగానే ఓటు హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీ కుటుంబంలో రాజ్యాంగాన్ని రాయాలి, మీ తాతలు రాయాలి, నీ కొడుకు రాయాలి, ఎవరు రాయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన ఈరోజు నువ్వు పార్లమెంట్లో కేంద్ర మంత్రి అయినావు. నువ్వు ద్రోహివా కాదా? అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంట్లో అవమానపరుస్తూ కించపరుస్తూ రకరకాలుగా అంబేద్కర్ అనే మాట మాట్లాడినావు. తక్షణమే నీకు చీము నెత్తురు రక్తం ఉంటే తక్షణమే రాజీనామా చేసి నీ మనుస్మృతి రాజ్యాంగంతో వస్తావా, డాక్టర్ బిఆర్ రాజ్యాంగం రచించిన దాంతో వస్తావా? దమ్ము ఉంటే మోడీ గారు తక్షణమే ఇతనికి రాజీనామా చేయించాలి, రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా మీరు అమిత్ షా వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తున్నారు? భారత పార్లమెంటు సాక్షిగా భారత ప్రజల్ని అవమానించేటట్టుగా, రాజ్యాంగాన్ని అవమానించేటట్టుగా అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరంగా పనిచేస్తూ ఉన్నాయి. అమిత్ షా మాట్లాడిన తీరు ఏకవచనంతో అంబేద్కర్ అని అందరూ ప్యాషన్ అనే పదాన్ని ఉపయోగించిండు. అదేవిధంగా మీరు దేవుణ్ణి తలుసుకుంటే స్వర్గానికి పోతారని చెప్పి పదాన్ని ఉచ్చరించిండు. ఇలాంటి వ్యాఖ్యలకు కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ భారతదేశ ప్రజలకు శ్వాస ఊపిరి ప్రాణం భారత ప్రజలు సమానంగా ఉండాలంటే ఆర్థిక రాజకీయ స్వేచ్ఛని కల్పించింది అంబేద్కర్. అలాంటి స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఇలా భారత పార్లమెంట్లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అమిత్ షా. అగ్రకుల అహంకార దురంకారంతో ఇలా
ఇలా భారత రాజ్యాంగాన్ని అవమానించేట్టుగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయి. దీనికి తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఆయన సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి, ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. లేని ఎడల భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ తెలపడుతున్నాం. ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమాన్ని కేవీపీఎస్ చేస్తా ఉందని చెప్పి తెలియపడుతున్నాం. మొత్తానికి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అమిత్ షాపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. దీంతో పాటుగా నేను ఎమ్మటే మంత్రి పదవి బర్తరఫ్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో కూడా అమిత్ షాపై కూడా ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.